నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల కోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కదా. జీఓఎంఎస్ నంబర్ 23 తేదీ 15/05/2025. ఈ రోజు మనం ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా కొన్ని ముఖ్యమైన అంశాలను వివరంగా చూద్దాం. ఉద్యోగుల సంక్షేమం, పని జీవిత సమతుల్యత, ఇంకా ప్రజాసేవల పంపిణీలో సామర్థ్యం పెంచడం, ఇవి లక్ష్యాలని ప్రభుత్వం అంటోంది. దీనికోసం మే 16 నుండి జూన్ 2 వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు. సరే, దీని లోతుల్లోకి వెళ్దాం. ముందుగా అతి ముఖ్యమైన విషయం, ఎవరు తప్పనిసరిగా బదిలీ అవుతారు, ఎవరెవరు దీని కిందికి వస్తారు? అవును, చూడండి, మే 31, 2025 నాటికి ఒకే స్టేషన్లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులున్నారు గదా, వాళ్ళు ఖచ్చితంగా బదిలీ పరిధిలోకొస్తారు. ఇక్కడ స్టేషన్ అంటే ఆఫీసా లేక? కాదు, కేవలం ఆఫీస్ కాదు, ఉద్యోగి వాస్తవంగా పనిచేస్తున్న నగరం, పట్టణం లేదా గ్రామం అన్నమాట. ఈ 5 ఏళ్ల సర్వీస్ లెక్కించేటప్పుడు కూడా ఆ స్టేషన్లో వేర్వేరు క్యాడర్లలో పనిచేసిన మొత్తం కాలాన్ని తీసుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ బదిలీలన్నీ అంటే ప్రాధాన్యత ప్రకారం కోరుకున్నా సరే, అవన్నీ కూడా టీటీఏ లాంటి ప్రయోజనాల కోసం అభ్యర్థన బదిలీలుగానే చూస్తారు. ఓహ్, 5 ఏళ్లు ఒకే చోట అంటే అది కొంచెం పెద్ద మార్పే కదా. అయితే పరిపాలనా కారణాలు అంటారు కదా, ఇక రిటైర్మెంట్ దగ్గర ఉన్నవాళ్ల సంగతికొస్తే మే 31, 2026 లోపు రిటైర్ అయ్యేవారిని సాధారణంగా బదిలీ చెయ్యరు. అంటే వాళ్లకు మినహాయింపు ఉందన్నమాట. దాదాపుగా వాళ్లు స్వయంగా కోరుకుంటేనో లేదా పరిపాలనా కారణాలు ఉంటేనో తప్ప. అంటే అప్పుడు మాత్రం బదిలీ చేసే అవకాశం ఉంది. అదో చిన్న మెలిక. సరే, మరి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా అంటున్నారు. అవునండి, కొన్ని కేటగిరీలకు ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు, దృష్టిలోపమున్నవారు, వాళ్లు కోరుకుంటే తప్ప బదిలీ చెయ్యరు. అలాగే మానసిక వైకల్యం గల పిల్లలుండి వైద్య సదుపాయాలు ఉన్న చోటికి వెళ్లాలనుకునేవాళ్లు, గిరిజన ప్రాంతాల్లో అంటే ఐటీడీఏలో 2 ఏళ్లకు పైగా పనిచేసి బయటకు రావాలనుకునేవారు, ఇంకా 40% పైగా వైకల్యమున్నవారు, క్యాన్సర్, గుండె జబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఉద్యోగులు లేదా వాళ్ల కుటుంబ సభ్యులు వైద్యం కోసం వేరే స్టేషన్కి వెళ్లాలనుకుంటే ఆ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన వితంతువులు, వీళ్లందరికీ ప్రాధాన్యత లభిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఉద్యోగుల వ్యక్తిగత ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకున్నట్టే కనిపిస్తోంది. మరి భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే టీచర్ దంపతులు చాలామంది ఉంటారు కదా. అవును, మంచి ప్రశ్న. అలాంటి సందర్భాల్లో వారిద్దరినీ ఒకే స్టేషన్లో వేయడానికి ప్రయత్నిస్తారు, లేదా కనీసం దగ్గర స్టేషన్లలో అయినా పోస్ట్ చేయడానికి చూస్తారు. విషయాలు చూశాం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల గురించి, ముఖ్యంగా ఐటీడీఏ, గిరిజన ప్రాంతాల గురించి ఏమైనా ప్రత్యేక నియమాలున్నాయా? అక్కడ స్కూళ్లల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యత ఉంటుందా? ఖచ్చితంగా. ఐటీడీఏ ప్రాంతాలలో ఖాళీలు ముందుగా భర్తీ చెయ్యాలనేది స్పష్టంగా ఉంది. అక్కడ 2 ఏళ్లకు పైగా పనిచేసిన వారిని వాళ్ల కోరిక మేరకు నిబంధనలకు లోబడి మైదాన ప్రాంతాలకు బదిలీ చెయ్యొచ్చు. ఇంకో విషయం, ఐటీడీఏ ప్రాంతాలకు కొత్తగా వాళ్లు ప్రాధాన్యంగా 50 ఏళ్ల లోపుండాలి. ఇంకా ఇంతకుముందు ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచెయ్యని వాళ్లకు ప్రాధాన్యత ఇస్తారు. 50 ఏళ్ల లోపు ఇంతకుముందు ఐటీడీఏలో పనిచేయని వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వడం, దీని వెనుక ఉద్దేశ్యమేమై ఉంటుంది? కొత్త వాళ్లని ప్రోత్సహించడమా? బహుశా ఆ ప్రాంతాలకు ఆ కొత్త శక్తిని, కొత్త ఆలోచనను తీసుకురావాలనే ఉద్దేశం కావచ్చు. అయితే దీనివల్ల సీనియర్ టీచర్ల లాంటి అనుభవజ్ఞుల సేవలు ఆ ప్రాంతాలకు కొంత తగ్గుతాయా అనే ప్రశ్న కూడా ఉంది. మరో ముఖ్యం విషయం, ఐటీడీఏ నుండి బదిలీ అయ్యే ఉద్యోగికి బదులుగా మరొకరు వచ్చే వరకు రిలీవ్ చెయ్యరు. అంటే సేవలకు అంతరాయం ఉండదన్నమాట. అవును. అలాగే ఐటీడీఏ పోస్టింగ్కు వెళ్లి చేరకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. విద్యా, వైద్యం లాంటివి ఆగకూడదని. పదోన్నతిపై బదిలీ విషయం ఎలా ఉంది? ఉద్యోగ సంఘాల నాయకుల సంగతి ఏంటి? ప్రమోషన్ వస్తే బదిలీ తప్పనిసరి, అదే స్టేషన్లో వేరే పోస్ట్ ఖాళీ లేకపోతే. ఇక గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లకు వాళ్లకు కొంచెం రక్షణ ఉంటుంది. ఒకే స్టేషన్లో 9 ఏళ్లు లేదా 3 టర్మ్స్ పూర్తి అయ్యే వరకు బలమైన పరిపాలనా కారణాలుంటే తప్ప బదిలీ చెయ్యరు. ఓకే, మొత్తానికి చూస్తే మే 16 నుంచి జూన్ 2 వరకు జరిగే ఈ బదిలీల ప్రక్రియ ఒకవైపు ఉద్యోగుల అవసరాలు, మరోవైపు పరిపాలనా అవసరాలు
వీటి మధ్య ఒక సమతుల్యత కోసం ప్రయత్నిస్తున్నట్టుంది. అవును. ఈ గైడ్లైన్స్ వివిధ శాఖల్లో, ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖలాంటి చోట్ల వచ్చే విద్యా సంవత్సరానికి ప్లానింగ్ మీద ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి. ఉద్యోగులు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లు ఏమైనా ప్రత్యేక సూచనలిచ్చాయేమో చూసుకోవడం మంచిది. ఈ జీవో ఆ అవకాశం ఇస్తుంది. గుర్తుంచుకోవాల్సింది, జూన్ 3, 2025 నుండి మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. సరే, ఈ మార్గదర్శకాలు అమలులో ఎంత ప్రభావవంతంగా ఉంటాయో చూడాలి. ముఖ్యంగా టీచర్ల బదిలీలు స్కూళ్ల మీద, పిల్లల చదువుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో కాలమే చెప్పాలి. ఈనాటి ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం.